Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. Behold, he is coming with the clouds, and every eye will see him. The book of Revelation chapter 1 verses 7. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోను ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దినవాగ్దానం ద్వారా తెలియచేస్తున్నాడు. చూడండి, ఈ లోకంలో ఉన్నటువంటి ఆయా మనుషులందరూ ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోయినప్పుడు ఎవరి జీవితం వారు జీవిస్తుంటారు. అయితే దేవుడు అతి సమీపంగా మన దగ్గరికి రాబోతున్నాడు. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడని దేవుడు తెలియచేస్తున్నాడు. ఆయన వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి కన్ను ఆయనను చూస్తుంది. ప్రతి నేత్రము ఆయనను చూస్తుందండి. చూడండి, ఎవరైతే దేవుని కొరకు నలగొట్టబడి శ్రమల పాలయ్యి నీతిగాను యథార్థంగాను దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటారో వారు దేవునితో పాటు ఎత్తబడతారు. దేవుని యొక్క సంఘముగా దేవుడు పెండ్లి కుమారుడు వలె వధువు సంఘము వలె సిద్ధపాటు కలిగి దేవుడు మేఘారూఢుడై వచ్చుచున్నప్పుడు ఆయనను ప్రతి ఒక్కరు చూస్తారండి. గర్జింపు సింహము వలె అగ్ని ధ్వనులతో దేవుడు దిగి వస్తాడు. కడుగూర శబ్దముతో దేవుడు రానయ్యున్నాడు. కనుకనే మరి భూమి మీద ఉన్నటువంటి ఆయా మనుషులందరూ మారు మనసు పొందుకొని దేవునితో పాటు ఎత్తబడే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుకనే ఇకనైనా మారు మనసు పొందుకోండి. దేవునిని క్షమాపణ అడగండి. ఆయన తప్పకుండా క్షమిస్తాడు. అయితే దినవాగ్దానమున ఆయన రాజులకి రారాజై ఉన్నాడు, ప్రభువులకి ప్రభువై ఉన్నాడు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రియ కుమారుడైనటువంటి ప్రభుని యేసుక్రీస్తు మనలందరి కొరకు రానై ఉన్నానని దేవుడి దినవాగ్దానం తెలియజేస్తున్నాడు. కనుక మనమంతా దేవునితో ఎత్తబడే వధువు సంఘంగా ఉండాలని దేవుడి ఈ వాక్కును ఆశీర్వదించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవాని యొక్క శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు దేవా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి, నీవు మేఘారూఢుడై వచ్చుచున్నావని మాతో తెలియచేస్తావు ప్రభువా. నిన్ను చూచుటకు ప్రతి ఒక్క కన్ను నిన్ను చూస్తుందని ఈ రోజు మాట్లాడి ఉన్నావు దేవా. నీవు సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయండి దేవా. నీతో పాటు పెండ్లి కుమారుడు వలె వధువు సంఘము గల ప్రతి ఒక్కరు ఎత్తబడాలి నాయన. ఎవరి తప్పులు వారి పాపములన్నీ ఒప్పుకొని ఇక నీ కొరకు ఎవరైతే జీవిస్తున్నారో వారిని దీవించండి ప్రభు. ఇంకా ఎవరైతే పాపానికి బానిసైపోతున్నారో వారందరినీ నీ యొక్క కాపుదల దయచేయమని కోరుతూ మారు మనసును అనుగ్రహించమని కోరుతూ యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.